ఏకలెట్టి కడతాడు ఆ రాజధాని ఏం ఏకలు ఉన్నాయి ఏంటి ఆడు చేసిన కర్మ ఆయన అనిపిస్తాడు. నేను ఫలానా చేశానని చెప్తాకి లేదు. ఆయన రైతు రుణాలు రద్దు చేస్తా, డోకరా రుణాలు రద్దు చేస్తా ఆయన అబద్ధాలు చెప్పి గెలిచాడు. ఈసులకి ఏం చేయాల, ఎక్కడ ఇరికిస్తాడని పారిపోయిచ్చాడు. రైతుని లేబర్ని సామాన్యుని చూడాల. రైతుల్లో కానీ లేడీస్లో కానీ పింఛనీదారులు కానీ వీళ్ళంతా ఓట్లు కంపల్సరీగా మళ్ళీ ఆయనకే వేస్తారు. చంద్రబాబు మీద 1000 రెట్లుగా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు కానీ, రైతు భరోసా కానీ, పేదోడికి ఇల్లు కానీ, ఇంకోటి రైతులు ప్రాజెక్టు కట్టిస్తాం కానీ, పోలవరం ప్రాజెక్టు అన్నీ బాగానే పరిపాలన బాగుంది. పింఛన్ ఒకటి తలుపు కొట్టేస్తున్నారు 6ంటికే. ప్రతి వరకు అక్కడ పడిగాపులు పడేవాళ్ళు ఏళ్ళు మాత్రం పడిందనగా పడిందనగా మళ్ళీ తిప్పేవాళ్ళు ఆఫీసుల చుట్టూ. వాళ్ళు అట్లా లేకోకుండా పరిస్థితిగానే తలుపు తట్టి ఇస్తున్నారు పింఛని. చాలా బాగుంది. బాగుంది. వాలంటీర్లు కూడా వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు. వాలంటీర్లు ఒకటి ఈ చెత్తబళ్ళు పెట్టారు చూడండి, వాళ్ళు కరోనాలో కూడా మంచి సేవ చేశారు. వాళ్ళు ఒకళ్ళు మెచ్చుకోవాలి. నెంబర్ 1 అనమాట. వాళ్ళు చెత్తపొన్న ఏమంటే అది ఇప్పుడు మనకి డబ్బాలు కూడా వస్తే 5 డబ్బాలు ఇచ్చారు అసమంటి. నెలకు 30 రూపాయలు పెద్ద సమస్య. రోజు రూపాయి పడింది. దాన్ని పెద్ద పరిణామంలో తీసుకోకర్లా. ఏంటంటే గెట్టినోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దానికి ఒక బురద రుద్దే మాటలు చెప్తున్నారు. అంత తప్పితే ఏం లేదు. అది పెద్ద సమస్య ఏం కాదు. అది ఈ పేదలకు ఇచ్చిన స్థలాలు అవి కట్టి పెంచినవి కూడా 3000 చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడు 23లో 24లో మళ్ళీ 150 సీట్లు మళ్ళీ వచ్చి ఆయన సీఎం అవుతాడు. బంపర్ మెజార్టీ అవుతుంది. బంపర్ మెజార్టీ. ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. దళారుల సిస్టమ్ కాదు, డైరెక్ట్ బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కితే వచ్చే ఐటెంలు బ్యాంకులు పడుతున్నాయి. డైలీ మనం తీసుకుంటామే. మయ్యానోళ్ళు దళారు లేకోకుండా మనకు అందిస్తున్నాడు పథకాలు, ఆ సంక్షేమ పథకాలు. అన్నీ గిట్టనగా ప్రతిపక్షాల వాళ్ళు మాటలు. అప్పు ప్రతి ఏ సీఎం వచ్చినా అప్పులు చేయాల్సిందే. ఏ సీఎం వచ్చినా అప్పులు చేయకుండా ఏది పని అవ్వదు. మన రాష్ట్రం విడిపోయి ఉంది. చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఏంటంటే మన రాష్ట్రం విడిపోయినాక సోనియా గాంధీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అక్కడే ఉండి డెవలప్ చేసుకోమంది. చంద్రబాబు నాయుడు కానీ ఏ సీఎం అయినా సరే. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఓటుకు నోటు కేసు ఉంది. అక్కడ ఎక్కడ ఇరికిస్తాడని పారిపోయిచ్చాడు. ఇక్కడ వచ్చేసి ముందర నూజివేడు అన్నాడు రాజధాని. అక్కడ కొందరు స్థలాలు కొని ఆరిపోయారు. మళ్ళీ ఇంకోసారి ఏదో మన ఇబ్రంపేట అడ్డ రోడ్డు అన్నాడు. అక్కడ కాదు, ఇక్కడ వాళ్ళ కులస్తులందరూ ఈ భూములు ఏర్పాటు చేసినా అక్కడ రాజధాని అన్నాడు. వాళ్ళ కులస్తులు సామాన్యుని చూడలా, వాళ్ళ కులస్తునే చూశాడు. రైతుని లేబర్ని సామాన్యుని చూడలా, వాళ్ళ పార్టీలో ఉండవాళ్ళని వాళ్ళ కులస్తుల్ని ముందుకు తీసుకెళ్ళాడు తప్పితే అసలు పేదోడి కన్నా ఇల్లు కట్టిలే. ఆయన 3 సార్లు చేశాడు సీఎం. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు నేను ఫలానా చేసినా ఆయన చెప్తాకి లేదు. ఒక ప్రాజెక్ట్ కట్టించింది లేదు, ఒక కమ్యూనిటీ కట్టించింది లేదు, ఒక పేదోడికి ఇల్లు ఇచ్చింది లేదు. నేను ఫలానా చేశానని చెప్తాకి లేదు. ఆయన చాలా రూపాయి తేడా ఉంది. ఇద్దరికి చాలా తేడా ఉంది. ఎందుకంటే మళ్ళీ ముందుకు వెళ్తాడు, మళ్ళీ గెలుతాడు, ఆయనే గెలుతాడు. ఎందుకంటే సంక్షేమ పథకాలకి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇవాళ ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. లేదు అవన్నీ గిట్టన మాటలు అవన్నీ. ఎందుకంటే గిట్టగా తెలియజేసే వాళ్ళు చేసే ప్రచారాలు అవి. ఇప్పుడు ఆయన దళారులు చేతికి కాదు డైరెక్ట్ బటన్ నొక్కుతున్నాడు. బ్యాంకులోకి వస్తున్నాయి, మనం వెళ్ళి తెచ్చుకుంటున్నాం, మనకు వస్తున్నాయి. మయ్యానా దళారులతో సంబంధం లేదు. అది డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి. అవి మోసాలేం జరుగుతున్నా. చాలా బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అన్నాడు ఇదే చివరిసారి ఎన్నికలు ఎలక్షను అంటే ఆయన చివరిసారా లేకపోతే ఓట్లు వేసే ప్రజలకు చివరా అన్నది అర్థం కావట్లేదు. ఆయన అనేది అంటే లేదు, సీన్ లేదు ఆయనకి అర్థమైపోయింది. నేను గెలవను అని డౌట్ వచ్చా మాట్లాడుతున్నాడు. చివరిసారి అంటే లేదు, ఛాన్స్ లేదు. మీటింగ్ పెట్టాడు జగన్ గారు. జనం బేపత్సంగా వచ్చారు. చంద్రగాంధీ స్టేడియం నేను వెళ్ళా. జనాలు వచ్చారు. బీసీలకే పెద్దపేట ఎత్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఉండగా బీసీలకి పేరు చెప్తూ వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ పథకాలన్నీ. బీసీలకి ఏం చేయాల. ఇప్పుడు ఈయన బీసీలకి ఎంపీసీ డ్యామర్ కానీ, పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, జిల్లా పరిషత్ కానీ పదవులు ఇస్తున్నాడు. అన్ని కాస్టులకి బీసీలు 20 కాస్టులు ఉంటారు. పల్లికారులు, సాకులు, మంగళం, మరి అన్ని కాస్టులు 20 కాస్టులు దాకా ఉన్నాయి. 20 కాస్టులను కూడా అందరినీ సమానంగా చూస్తున్నాడు. బీసీ ఓసీలను కూడా, కాపులను కూడా వాళ్ళకి మంత్రి పదవులు వస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. చంద్రబాబు గారు పేదలకు ఏం చేయాలి? ఇంకా రామారావు చేశాడు, ఎన్టీ రామారావు చేశాడు.
రాజశేఖర రెడ్డి గారు చేశాడు. చంద్రబాబు నాయుడు నేను ఫలానా చేశాను ఆయన చెప్పుకుంటే గుర్తింపు లేదండి. నేను ఫలానా ఇది కట్టించాను ప్రాజెక్టు, లేదా పేదోడికి ఇల్లు కట్టించాను, లేదా ఇంకోటి చేశాను అసలు ఏది లేదు, అనుమానం లేదు అసలు. ఒక ఆయన సీట్లు తక్కువ లేదు. ఆ కర్మ ఆడిదే కర్మ, ఆ కర్మ ఆయనగా తగిలిద్ది. అది ఎందుకంటే ఆడు చేసిన కర్మ ఆయన అనిపిస్తాడు. ఆ కర్మ అనేది పెట్టుకొని మంచి పేరు పెట్టుకున్నాడు. ఆయన వస్తే మన కర్మ, ఆ కర్మ ఆయనగా తగిలిద్ది. ఎక్కడ అది చాలా, అది అసలు చాలా ఇంటకు కూడా రోతం ఉంది. అది ఆయన వస్తే మన కర్మే, మన ప్రజల కర్మ, ఆ కర్మ ఆయనగా తగిలిద్ది. అది ఇప్పుడు వర్షాలు పడవు ఆయన వస్తే, పంటలు పండవు. ఎందుకంటే బొల్లు ఉంది కదా, ఆ బొల్లు ఉంటే వాళ్ళ గేదె ఉందంటే పాడి గేదె ఉందంటే ఆ పాడి గేదె పాలు కూడా తాగరు, తీసుకెళ్ళి సంతలు అమ్మేస్తారు. ఎఫెక్ట్ అనమాట అది. అట్టాగే ఈయన ఒక రాష్ట్రానికి ఒక అధిపతిగా చేస్తే ఎఫెక్ట్ అనమాట. వర్షాలు పడవు, పంటలు పండవు. చాలా ఆయన ఉన్నప్పుడు ఆ కిష్టలు అదంటే నీళ్ళు బ్యారేజ్ అవ్వకుండా నీళ్ళు పంటల చేలు ఓడాల. మరి ఆ ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది. ఆయన వస్తే మన కర్మే. మామగారినే ఎన్నిపోటీ పొడిచాడు ఆయన, వెళ్ళనిచ్చిన మామనే ఎన్నిపోటీ పొడిచాడు. ఇంకా ఆయన మన అసలు ఇంకా ఆయన వస్తే దరిద్రం తప్పితే ఏమీ లేదు మనకి. అది ఈ రాష్ట్రాన్ని కాపాడేది నేనే అంటున్నాను. మరి చంద్రబాబు గారు ఎత్త మాటలు అయ్యండి, మాటలు నమ్మరండి. నేను 1914 గెలిచినప్పుడు ఏమన్నాడు, రైతు రుణాలు రద్దు చేస్తా, డోకరా రుణాలు రద్దు చేస్తా అని అబద్ధాలు చెప్పి గెలిచాడు. ఏం చేశాడు ఆయన? చేయమనలా. నువ్వు వడ్డీలు తీస్తానంటే నమ్మేవాళ్ళు వడ్డీలు తీ, నువ్వు రుణాలు రద్దు చేయాలంటే గవర్నమెంట్ రాష్ట్రం విడిపోయింది, నువ్వు ఎక్కడ చేసేస్తా? ఆ మాట అనకూడదుగా. కొన్ని వడ్డీలు మాపు చేయి, వడ్డీలు అంటే అది నమ్ముతారు జనాలు. నువ్వు రుణాలే రద్దు చేస్తానంటే ఎన్ని వేల కోట్లు ఉంటాయి. మరి ఆ కోట్లు అసలే రాష్ట్రం విడిపోయింది, అది ఎక్కడ తెచ్చేస్తాడు? అబద్ధాలు చెప్పేట్టుగా. మరి నేను అది చేస్తా ఇది చేస్తా, పేదోడికి ఇల్లు కట్టి ఏది ఒక్కడ ఇల్లు ఇచ్చాడు ఎవరికన్నా? ఆ కట్టిన అపార్ట్మెంట్లు కట్టించాడు, వాడిపోయాడు. అది కూడా వీడు ఎల్లంటోడికి కాంట్రాక్ట్, ఎల్లంటోడిది, వాడి కొన్ని కోట్లు కట్టాలి, అది బాకాయి పెట్టాడు. కరెంట్ వాడు బాకాయి పెట్టాడు, అన్న క్యాంటీన్లు కట్టిన బాకాయిలు పెట్టాడు. ఆ క్యాంటీన్లో ఇప్పుడు జగన్ కట్టుకొస్తున్నాడు. అవన్నీ ఎక్కడ చూసి ఏది చేసినా బకాయిలే ఉన్నాయి. అవన్నీ కట్టుకుంటా, ఈ పింఛన్లు తీసుకుంటా, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా నడుపుతున్నాడు జగన్ గారు. ఇక మనిషి అవన్నీ చెప్పుకోవాలని అనవసరం, వేస్ట్ బాగుడు. ఇక ఇవన్నీ అనవసరం. ఎవరు వచ్చినా ఎన్ని ప్రతిపక్షాలు అందరూ ఒకటైనా మళ్ళీ జగన్ వెళ్తాడు. దాంట్లో సమస్య లేదు. 150 సీట్లు వస్తాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటారు నెక్స్ట్ నేనే సీఎం అంటారు. నేనంటా సీఎం అవుతాను, నేనంటా సుఖమే ఉంది. అదేదండి, నేను సీఎం దానికి సీఎం చేస్తాయి, దానికి ఇది ఉండాలి. నేనంటా సుఖమే ఉంది. అవన్నీ జరిగిన మాటలు కాదు. మళ్ళీ 100% మళ్ళీ సీఎం జగనే. నాకు 100% ఎవరికి లేదండి ఛాన్స్. ఎవరు చంద్రబాబు నాయుడు తిరిగినా ఇంకోటి తిరిగి ప్రచారం చేసినా ఛాన్స్ ఎవరికి లేదు, జగన్కే ఛాన్స్ ఉంది. రైతుల్లో కానీ, లేడీస్లో కానీ, పింఛన్దారులు కానీ వీళ్ళంతా ఓట్లు కంపల్సరీగా మళ్ళీ ఆయనకే వేస్తారు. ఇక ఆయన తప్పించి ఇంకోటి వేసుకుంటే ఇక దరిద్రం మనం కొనుక్కున్నట్టే. జనరీ కట్ అయిపోతాయి, ఇక అన్నీ మూలలు పడిపోతాయి, ఏముండదు. ఇక వచ్చాడు. ఇక ఆడి ఎందుకు పప్పు కూడా పేరు పెట్టారుగా, పప్పే వస్తే పప్పే. ఇప్పుడు ప్రచారం నేను చేస్తా, ఆయన చేస్తాడు, ఇంకోళ్ళు చేస్తారు. జనాలకి ఎవరి మీద నమ్ముకుంటే వాళ్ళు ఓటు వేసి వాళ్ళనే గెలిపిస్తారు. ఏమని వెళ్తారంటారు నారా లోకేష్ గారు ప్రజల్లోకి? ఏమన్నాడంటే, నేను జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ముంచేశాడు, అప్పులు పోలు చేశాడు, నేను వస్తే నేను అందరం బాగు చేస్తాను, నేను అమరావతి రాజధాని కట్టేస్తాను. ఆ ఏకలెట్టి కడతాడు ఆ రాజధాని. ఏం ఏకలు ఉన్నాయి? అది కట్టాలంటే కొన్ని లక్షల కోట్లు. మనమే చూడడం, ఆడు చూడడం, మనమే చూడడం 30 సంవత్సరాలు పడుతుంది కట్టాలంటే. 4 ఇంకా కావాలి. ఇప్పుడు ఈ 3 రాజధానులు ఎందుకు అన్నాడంటే వైజాగ్ డెవలప్ అయ్యి ఉంది. 10,000 కోట్లు పెట్టుకుంటే అక్కడ కొంచెం క్యాపిటల్ అన్నది ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అసెంబ్లీ ఎక్కడే ఉంటుంది, హైకోర్టు కర్నూలు, అందరూ సమానంగా ఉంటుంది, భేదాలు రాకుండా. ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేశారనుకో, మళ్ళీ మన హైదరాబాద్ డెవలప్ చేశారు, మళ్ళీ వాళ్ళు తగిలేశారు. మరి అమరావతి డెవలప్ అయినాక వాళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళ న్యాయం జరగదు, మా పరిస్థితి అంటున్నారు. అట్లా కాకుండా అందరూ సమానంగా ఉంటుంది, భేదాలు రాకుండా అని చేస్తున్నాడు. అది